టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసు నమోదైంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఈ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసుని ప్రస్తుతం రాయదుర్గం నుంచి నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు. బదిలీ చేయడానికి గల కారణం ఏంటంటే ఆ మహిళ నార్సింగి పరిధిలో ఉంటుంది కాబట్టి అక్కడిని పెట్టేసి అక్కడి నుంచి ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆ విచారణ అంతా చేయాలని చెప్పేసి కూడా పోలీసులు అనుకున్నారు. అయితే అసలు ముఖ్యంగా జానీ మాస్టర్కి సంబంధించి ఈ వివాదాలు గతంలో చాలా వచ్చాయి. ఆయన మీద డ్రగ్స్కి సంబంధించిన అంశంలో కూడా ఆయన ఉన్నారంటూ కూడా వచ్చాయి. అంతకుముందు కూడా ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా అవి కొన్ని అవాస్తవం తెలిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి మహిళ ఫిర్యాదు చేసిన దానికి సంబంధించి పూర్తిగా పక్కా ఆధారాలతో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకు కంప్లైంట్ ఇచ్చిందంటే గతంలో 2019 లాంటి సమయంలో జానీ మాస్టర్ దగ్గర నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయ్యాను. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయినటువంటి నేపథ్యంలో ఆయన నన్ను అవుట్డోర్ షూటింగ్కి తీసుకెళ్లేవాళ్ళు. చెన్నై, బెంగళూరు, అలాగే ముంబై ఇలా వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళము. వెళ్ళినప్పుడు ఆయన నా మీద అత్యాచారానికి లేదంటే లైంగిక దారింపులు చేయాలని చెప్పేసి కూడా ఆ మహిళ చెప్తూ ఉంది. అయితే దాంతోపాటు కొంత హింసించేవాడు, కొట్టేవాడు అంటూ కూడా ఆ మహిళ కంప్లైంట్లో పేర్కొంది. అయితే జానీ మాస్టర్కి సంబంధించి ఈ వివాదం ఇప్పుడు ఇది కొత్తగా మళ్ళీ తెర మీదకి వచ్చింది. గతంలో ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఏవి కూడా అవి నిరూపితం కాలేదు. అని దట్టు ఏంటంటే జానీ మాస్టర్ కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. గతంలో ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగా ఈ మహిళ వచ్చేసి ఎవరైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి మహిళ ఉందో ఆ మహిళ ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడము, ఇప్పుడు ఆ కంప్లైంట్ కాస్త దాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించి మొత్తం 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 3 సెక్షన్లకు సంబంధించి 376, 506, 323 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానికి సంబంధించినటువంటి ఏం చేయాలి ఏంటి వివరాలు అనేది కూడా తీసుకొని ఉన్నారు. అయితే ఏ క్షణమైనా జానీ మాస్టర్ని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చేటువంటి సమాచారం కూడా అందుతుంది. ఇప్పటికే జానీ మాస్టర్ సినిమాలకు సంబంధించినటువంటి షూటింగ్లో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ముందుగానే పోలీసులు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయనకి దీనికి సంబంధించి కేసు నమోదైందని చెప్పేసి ఎఫ్ఐఆర్ కాపీ పంపించిన తర్వాత ఆయన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రాజకీయాలకు సంబంధించి కూడా జానీ మాస్టర్ గతంలో జనసేన పార్టీలో చేరారు. ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరి అక్కడ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ అలాగే జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆయన చాలా నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం సినిమాల్లో ముమ్మరంగా అంటే టాప్ కొరియోగ్రాఫర్లో ఒక కొరియోగ్రాఫర్గా ఆయన కూడా ఇప్పుడు వస్తున్నారు. అయితే ఇటీవల బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక రేవ్ పార్టీ కేసుకు సంబంధించి కూడా అక్కడ జానీ మాస్టర్ ఉంటారంటూ కూడా స్టార్టింగ్లో కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలు వైరల్ అయినాయి. అవన్నీ కూడా ఆ తర్వాత దానికి సంబంధించి జానీ మాస్టర్ బయటకు వచ్చి ఒక వీడియో రూపంలో రిలీజ్ చేసి అదంతా అవాస్తవం, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను షూటింగ్లో ఉంటానంటూ కూడా ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసి పెట్టినటువంటి పరిస్థితిని కూడా చూస్తారు. సో ఇలా ఒకటి తర్వాత జానీ మాస్టర్ మీద ఈ అభియోగాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి ఏదైతే అంశం ఉందో ఆ రాజకీయాల అంశాన్ని కూడా ఇప్పుడు దీన్ని ముడిపెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది జానీ మాస్టర్కి సంబంధించి. జానీ మాస్టర్ని గతంలో ఇలాంటి కేసులు ఆయన మీద చాలా వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి ఒక పూర్తి ఆధారాలు అయితే రాలేదు. అయితే ఇప్పుడు మహిళ ఎవరైతే ఉందో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆమె పూర్తి ఆధారాలతో పోలీసులకు ఇవ్వడంతో ఇప్పుడు ఈ కేసు కాస్త కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే మరోవైపు ఇండస్ట్రీలకు సంబంధించి ఏదైతే మహిళలకు సంబంధించి జరుగుతున్నటువంటి అలాగే యాక్టర్లకు సంబంధించి నటులకు సంబంధించి లేదంటే చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించి మహిళలపై అకృత్యాలు అరాచకాలు జరుగుతున్నాయని చెప్పేసి ఏవైతే స్పందిస్తూ వస్తున్నారు దాని మీద కూడా ఇలాంటి దానిపైన కూడా ఇండస్ట్రీ కూడా కొంత రియాక్ట్ అవ్వాలని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. మీటూ లాంటి ఉద్యమాన్ని కూడా మనం చూస్తూ వచ్చాము. మీటూ లాంటి నిజంగా అలాంటి అంశం జరిగింది ఇండస్ట్రీలో, ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా సమంత కూడా అంటే ఏదైతే కేరళకు సంబంధించి మలయాళం సినిమాకి సంబంధించి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని కూడా అక్కడ చేస్తూ అక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయ్యి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులపైన అక్కడ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇబ్బందులపైన కూడా వాళ్ళందరూ కూడా అక్కడ గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉండి దానికి సంబంధించి ఒక మహిళా ఎస్పీని పెట్టేసి ఇండస్ట్రీకి సంబంధించి జరుగుతున్నటువంటి అరాచకాలని లేదంటే అక్కడ చిన్న ఆర్టిస్టుల పైన లేదంటే మహిళలకు సంబంధించి వాళ్ళపైన జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులకు సంబంధించి కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చినటువంటి ప్రక్రియను మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా సమంత లాంటి వాళ్ళు కూడా అలాంటి చట్టాన్ని టాలీవుడ్లో కూడా తీసుకురావాలంటూ కూడా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత దానికి సంబంధించి ప్రభుత్వాన్ని దీని మీద ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి దీనికి సంబంధించి ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి కొన్ని
అరాచకాలని ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల్ని కూడా ఆపాలని చెప్పేసి కూడా సమంత ట్వీట్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ని కూడా కోరినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇలా ఒక్కొక్కటిగా ఇండస్ట్రీకి సంబంధించి ఒకరి తర్వాత ఒకళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. గతంలో ఇండస్ట్రీకి సంబంధించి ఈ లైంగిక వేధింపులకు సంబంధించి చాలామంది మీద ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఆ తర్వాత ఆ కేసులకు సంబంధించి అన్నీ కూడా నీరు గారిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ లాంటి ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయినటువంటి వ్యక్తి పైన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కేసు పెట్టడము, దీని వెనక ఏమన్నా పరిణామాలు ఉన్నాయనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు జానీ మాస్టర్ మాత్రం దీనికి సంబంధించి ఎక్కడా కూడా స్పందించలేదు. అసలు ఏం జరిగింది, ఆమెకి ఈయనకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, నిజంగానే జానీ మాస్టర్ దగ్గర ఆమె అసిస్టెంట్గా పనిచేశారా లేదా, బయటికి వెళ్ళినప్పుడు నిజంగా అలాంటి కార్యక్రమాలకి పాల్పడ్డారా లేదా అనేది మాత్రం జానీ మాస్టర్ డైరెక్ట్గా దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఆయనకు ఉంటుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఏ క్షణమైనా, ఈ కేసుకు సంబంధించి ఆయన ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసు చెప్పినటువంటి నేపథ్యంలో ముందుగా ఆయనకి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన షూటింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి ఈరోజు అరెస్ట్ చేస్తారా లేదంటే సాయంత్రం వరకు అరెస్ట్ చేస్తారనేది కూడా తెలియజేస్తుంది. కానీ దీని మీద ఖచ్చితంగా జానీ మాస్టర్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే ఇలాంటి అంశాలు, అంటే ఇప్పుడు ఒక మహిళ మాత్రమే బయటకు వచ్చి కేసు పెట్టి ఇలాంటి ఇష్యూ జరిగింది, కానీ ఇలాంటి చెప్పుకోలేని అంశాలు, చెప్పుకోలేనటువంటి మహిళలు ఎంతోమంది ఇండస్ట్రీలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా తగిన భద్రత, బాధ్యత కల్పించాలని చెప్పేసి ఇండస్ట్రీ తరపున అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా వాళ్ళందరూ కోరుతున్నారు. దీని మీద ఒక ప్రత్యేకమైన చట్టాన్ని కూడా తేవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ జానీ మాస్టర్ అంశం తర్వాతైనా గవర్నమెంట్ దీని మీద ఒక రియాక్ట్ అయ్యి తర్వాత వాళ్ళకి సంబంధించి, వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి, ముఖ్యంగా అసిస్టెంట్లకు సంబంధించి ఎవరైతే మహిళా అసిస్టెంట్లుగా ఉంటారో లేదంటే కొరియోగ్రాఫర్లుగా ఉంటారో వాళ్ళకి సంబంధించి, వాళ్ళ భద్రతకు సంబంధించి వాళ్ళకి ఒక భరోసా ఇస్తారా లేదనేది మాత్రం చూడాలి. కానీ జానీ మాస్టర్ అంశం మాత్రం ఇప్పుడు టాలీవుడ్లో చాలా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలతో కూడా ముడిపెడుతూ జానీ మాస్టర్ కేసును చూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన రాజకీయాలకు సంబంధించి ఉన్న వ్యక్తి కాబట్టి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నటువంటి వ్యక్తి కాబట్టి, ఇలాంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి ఈ ఇంపాక్ట్ వల్ల రాజకీయాలకు సంబంధించి కూడా పార్టీ పైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సాధ్యమైనంత వరకు జానీ మాస్టర్ బయటకు వచ్చి అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది, ఇది వాస్తవమా అవాస్తవం అనేది చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. దాని మీద జానీ మాస్టర్ క్లారిటీ ఇస్తారా లేదనేది మాత్రం చూడాల్సి ఉంది.